హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గృహిణి ఛానల్. నా పేరు లావణ్య. ఈరోజు నేను తిమ్మి చెట్టు గురించి చూపిస్తానండి. ఇది చాలా ప్రత్యేకమైన చెట్టు. ఈ చెట్టు ఆకులు చాలా పొడవుగా ఉంటాయి. దీని పువ్వులు తెల్లగా మల్లెపూల వలె ఉంటాయి. చాలా చిన్న చిన్నవిగా ఉంటాయి. లైట్ వెయిట్గా చాలా చిన్నవిగా ఉంటాయి. పాల వలె తెల్లగా ఉంటాయి. చాలా ప్యూర్ వైట్, చాలా లైట్ వెయిట్. మనం కొంచెం గాలి వచ్చిందంటే చేతిలోకి వెళ్ళి ఎగిరి పడిపోతాయి. అంత లైట్ వెయిట్ ఉంటాయి పూలు. ఇవి ఒక బాలులాగా వస్తాయి. మండకి ఒక బంచ్ బాలులాగా వచ్చి వాటికి చిన్న చిన్న మొగ్గలు, ఫ్లవర్స్ వస్తాయండి. ఇది ఒక్క చెట్టు చాలా వెడల్పుగా పాకుతుంది. ఈ తిమ్మి పువ్వులతోటి శివుడికి పూజ చేసినట్లయితే చాలా ప్రీతికరం అండి. శివుడికి చాలా ఇష్టమైన పూలు తిమ్మి పూలు. ఈ చెట్లు ఇప్పుడు దొరకవట్లేదండి. ఈ పూలు కూడా దొరకట్లేదు. ఇవి ఎక్కువ పల్లెటూర్లలో దొరుకుతాయి, కానీ ఎక్కువ మందికి తెలియదు ఈ పూల గురించి. దేవుడికి పూజ చేస్తే ఇష్టం అన్న విషయం కూడా తెలియదు చాలామందికి. కార్తీక మాసంలో మనము శివుడికి అభిషేకం చేస్తాం కదా. ఉదయాన్నే మనము అభిషేకం చేసిన తర్వాత అలంకరణ టైంలో మనము ఈ పుష్పాలతోటి పూజ చేసి అలంకరించినట్లయితే శివుడికి చాలా తృప్తి చెందుతాడండి. చాలా ప్రత్యేకత. ఈ చెట్టు చాలా బారుగా పెరుగుతూ వెళ్ళిపోతూనే ఉంటుంది. భూమి మీద పెట్టినట్లయితే ఇట్లా పాకుతూ ఉంటుంది. ఈ పువ్వులు అసలు చాలా లైట్ వెయిట్గా ఉంటాయి. గాలి వస్తే ఎగిరిపోయేంత లైట్ వెయిట్, దూది వలె పల్చగా లైట్ వెయిట్గా ఉంటాయి. ఎవరికైనా ఈ మొక్కలు కావాలని మీరు అనుకుంటే నర్సరీలోకి వెళ్ళి మెడిసినల్ ప్లాంట్స్ అమ్మే చోట మీరు తెచ్చుకోండి. ఇది మెడిసినల్గా కూడా యూజ్ చేస్తారు. చిన్నపిల్లలకి తిమ్మి అయితే వాడేవాళ్ళట, అందుకే దీనికి తిమ్మి చెట్లు అని పేరు వచ్చింది కావచ్చు. ఇది చాలా మెడిసినల్లలో కూడా వాడతారట. మనం వినాయక చవితి రోజు మనము వినాయకుడు పత్రి పూజ చేస్తాం కదా, అందులో కూడా తిమ్మి చెట్టు వాడతాము ఆకుని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.